గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు రెండవ పాఠము అరిస్టాటిల్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ అరిస్టాటిల్కి సంబంధించి రెండు రకాలుగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని అడగొచ్చు, లేదా అరిస్టాటిల్ రాజకీయ భావాలను చర్చింపుము అని అడగొచ్చు. ఏ రకంగా అడిగినా కూడా అరిస్టాటిల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనము ఈ పాఠంలో డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా గ్రీకు తత్వవేత్తల్లో చైనా మాదిరిగా చూస్తే సోక్రటీస్ శిష్యుడు ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ పేరు ప్రఖ్యాతులు గురువుల కంటే ఎక్కువ సంపాదించుకోవటం జరిగింది. అది ఎందుకో మనం ముందు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు గ్రీకు రాజ్యంలో ఉన్నటువంటి అంటే నగర రాజ్యాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం తమ గురువులైనటువంటి ప్లాటో కానీ సోక్రటీస్ కానీ వాళ్ళ మాదిరిగానే తాను కూడా ఆ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి లోపాలను ప్రత్యక్ష విమర్శ చేయకుండా వాస్తవిక విషయాలను తెలుసుకుని తన తత్వభావంతో ఆచరణ సాధ్యమైన అనేక విషయాలను తన భావాల్లో వ్యక్తం చేయడం జరిగింది. అరిస్టాటిల్ వివరించినటువంటి భావాలన్నీ కూడా నేటికి కూడా ప్రభుత్వాలు అనుసరించడం జరుగుతూ ఉంది. అందుచేత ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా కూడా అరిస్టాటిల్ని ఒక గొప్ప తత్వవేత్తగా అందరూ భావిస్తారు. మరి ఇక్కడ ఈ పాఠంలో అరిస్టాటిల్ పరిచయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా అరిస్టాటిల్ పరిచయం తీసుకున్నట్లయితే అరిస్టాటిల్ క్రీస్తు పూర్వము 322లో గ్రీకు దేశంలో స్టెగ్రా అనే నగరంలో జన్మించడం జరిగింది. ఇతడు ప్లాటో ప్రధాన శిష్యుడు. ఇతడు రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. తన గురువుగారైనటువంటి ప్లాటోకి ఆ పేరు రాలేదు, కానీ అరిస్టాటిల్కి రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేరు రావటం జరిగింది. అంతేకాదు జంతు శాస్త్ర పితామహుడు కూడా అరిస్టాటిలే. కనుక ఇంత వైజ్ఞానిక భావాలు కలిగినటువంటి అరిస్టాటిల్ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దటం కోసం అనేక వాస్తవిక విషయాలను దృష్టిలో పెట్టుకుని వివరించిన కారణం చేత ఇతనిని వాస్తవికవాది అని కూడా అంటూ ఉంటారు. అరిస్టాటిల్ తండ్రి వైద్యుడు, డాక్టర్ అవటం వలన శాస్త్రీయ వైజ్ఞానిక పద్ధతులపైన బాగా ఆసక్తి చూపించేవాడు చిన్నప్పటి నుంచి కూడా. తాను 17వ సంవత్సరంలో ప్లాటో విద్యా సంస్థ అయినటువంటి అకాడమీలో విద్యను అభ్యసించాడు. వాళ్ళ గురువుగారు అయినటువంటి ప్లాటోకి అత్యంత సన్నిహితుడు. మొదట విద్యార్థిగాను, తర్వాత అధ్యాపకుడుగాను, తర్వాత మిత్రులుగాను దాదాపు 20 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరికి సాంగత్యము, ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల పాటు ఫ్రెండ్స్గా కొనసాగారు. తత్వవేత్తలుగా ఇద్దరూ కలిసి తమ భావాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కనుక అరిస్టాటిల్ ఉన్నటువంటి ప్రత్యేకత వేరేగా మనకు కనపడతా ఉంటుంది. తన గురువుగారు మాదిరిగానే అరిస్టాటిల్ ఏథెన్స్ నగరంలో లైసియం అనేటువంటి ఒక విద్యా సంస్థను స్థాపించి అనేక మంది విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు అనేక వాస్తవిక విషయాలను తను ప్రపంచానికి అందించడం జరిగింది. దాంతోపాటు అరిస్టాటిల్ రచించినటువంటి ముఖ్య గ్రంథాలు తీసుకున్నట్లయితే పాలిటిక్స్ అనే గ్రంథము, ఎథిక్స్ అనేటువంటి గ్రంథాన్ని అరిస్టాటిల్ రచించడం జరిగింది. అంతేకాకుండా అరిస్టాటిల్ విశ్వవిఖ్యాత ద గ్రేట్ అలెగ్జాండర్గా పిలువబడుతున్నటువంటి ఆయనకి గురువుగా పేరుగాంచాడు.
అందుకనే తన భావాలు, తను చెప్పినటువంటి సిద్ధాంతాలు వర్తమానానికే కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలను తన భావాల్లో చెప్పడం జరిగింది. అందుచేతనే రాజనీతి శాస్త్ర పితామహునిగా అరిస్టాటిల్ పేరుగాంచడం జరుగుతూ ఉంది. మరి అరిస్టాటిల్ యొక్క రాజకీయ భావాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే మనము 8 రకాలుగా వీటిని వర్గీకరించడం జరిగింది. అరిస్టాటిల్ యొక్క రాజకీయ భావాలను 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాన్ని మనం పీపీటీలో కూడా మీకు అక్కడ నేను వివరిస్తూ ఉన్నాను. 1 రాజ్యావతరణ, రాజ్య స్వభావము. 2 బానిసత్వము. 3 పౌరుడు, పౌరసత్వము. 4 శాసన సార్వభౌమత్వము. 5 మిశ్రమ రాజ్యాంగము. 6 మధ్యతరగతి పాలన, దీన్ని పాలిటీ అంటారు. 7 ప్రభుత్వ శాఖా విధానము. 8 పౌర వర్గాలు. వీటన్నిటిని గురించి మనం స్పష్టంగా వివరంగా తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో కావాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ఉన్నాం. ఇందులో ఉన్న ప్రతి సైడ్ హెడ్డింగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వివరణతో కూడుకున్నటువంటిది. అది షార్ట్ నోట్స్లుగా కూడా అడుగుతూ ఉంటాడు. అంచేత మీరు జాగ్రత్తగా వింటే తప్పనిసరిగా మీరు బాగా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతూ ఉంటారు. మొట్టమొదటి అరిస్టాటిల్ యొక్క పరిచయం తెలుసుకున్న తర్వాత తన యొక్క రాజకీయ భావాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ది రాజ్యావతరణ, రాజ్య స్వభావం గురించి మనం మాట్లాడుకుందాం. ముందు రాజ్యావతరణపై రాజనీతివేత్తలు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు వివరించడం జరిగింది. రాజ్యం ఏ విధంగా ఏర్పడిందనే దానిపైన అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు వివరించారు తత్వవేత్తలు. దేవుడే రాజ్యాన్ని ఏర్పాటు చేశాడనే దైవదత్తాత్మక సిద్ధాంతం చెప్తుంది. బలప్రయోగ సిద్ధాంతము బలవంతులు బలహీనుల్ని తమ వసూలు చేసుకుని రాజ్యంగా ఏర్పడ్డారని చెప్తుంది. మాతృసామిక సిద్ధాంతము తల్లి వల్లనే సృష్టి వచ్చింది కాబట్టి ఆ రకంగా రాజ్యం ఏర్పడిందని. పితృసామిక సిద్ధాంతం తండ్రి వల్లనే రాజ్యం వచ్చిందని. సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఒడంబడిక చేసుకోవడం ద్వారా రాజ్యం ఏర్పడిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అరిస్టాటిల్ ఈ భావాలు వేటిని పట్టించుకోలేదు. రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అనే దానిపైన తన అభిప్రాయం ఏంటంటే రాజ్యం అనేది సహజ సిద్ధంగా ఏర్పడింది అని చెప్పడం జరిగింది. న్యాచురల్గా రాజ్యం ఏర్పడింది తప్ప దేవుడు ఏర్పాటు చేసింది కాదు, సామాజిక ఒడంబడికగా ఏర్పడింది కాదు, లేకపోతే ఇంకొక రకంగా వచ్చినటువంటిది కాదు, సహజంగా ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు మానవుడు సంఘజీవి అని చెప్పిన మొట్టమొదటి తత్వవేత్త అరిస్టాటిల్. తర్వాత అతను రాజకీయ జీవిగా మారతాడు. ముందుగా సంఘజీవి. ప్రతి వ్యక్తి సంఘములో అందరితో కలిసిమెలిసి ఉండాలి, సంఘ జీవనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు తప్ప ఏకాకిగా ఒంటరిగా ఉండాలని ఎవరూ కోరుకోరు. అలా ఏకాకిగా ఒంటరిగా ఉండాలనుకునేవాడు దైవం సంభూతుడు కానీ పిచ్చివాడు కానీ అయి ఉంటాడని తన భావాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. కనుక అరిస్టాటిల్ తను చెప్పేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే తప్పనిసరిగా రాజ్యము సహజ సిద్ధంగా ఏర్పడిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ మనం తీసుకున్నట్లయితే రాజ్యావతరణ పైన, రాజ్య స్వభావం పైన అది ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఇది గమనించాలి. ఇక రెండవది తీసుకున్నట్లయితే బానిసత్వం గురించి తాను ఏం చెప్పాడో చూద్దాం. ఇక్కడ బానిసత్వం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ఒక దురాచారంగా కొనసాగుతూనే ఉంది. ఈ బానిసత్వం అనేటువంటిది అది ప్రత్యేకంగా కొంతమంది ప్రజలను, పేద వర్గాలను వారిని హీనంగా చూడటం, ఆ పశువుల కన్నా హీనంగా చూడటం అనేది తరతరాలుగా కొనసాగుతున్నటువంటి ఒక దురాచారం. డబ్బు కలిగినటువంటి వారు తమ ఆస్తులను కాపాడుకోవటం కోసం బానిసలను సంతల్లో, మార్కెట్లలో కొనుక్కుని వాళ్ళ చేత పని చేయించుకోవటం జరుగుతూ ఉంటుంది. బానిసలు అనేటువంటి వారికి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. అరిస్టాటిల్ బానిసత్వాన్ని సమర్థించాడనేటువంటి విమర్శ ఎక్కువగా ఉంది. నిజంగానే అరిస్టాటిల్ బానిసత్వాన్ని సమర్థిస్తూ
బానిసలుగా ఉండేవారు వాళ్ళు యజమానులకు ఒక ప్రత్యేకమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తులుగా, ప్రజలుగా వాళ్ళని చెప్పడం జరిగింది. అయితే ఈ బానిసలు అనేవారు ఎవరు అనేటువంటి దానికి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చాడు. యుద్ధములో ఓడినవారు, అలాగే పేదవారైనటువంటి వారు మాత్రమే బానిసలుగా ఉంటారు. వీళ్ళకి సంపూర్ణ అధికారం కానీ స్వేచ్ఛ కానీ ఏ విధంగానూ ఉండదు అని అరిస్టాటిల్ వివరించడం జరిగింది. అయితే ఈ ఈ ఈ బానిసలు ఏ విధంగా ఉండాలనేటువంటి దానిపైన రెండు మాటలు వివరించడం జరిగింది. మొదటిది సజీవమైన ఆస్తిగా ఉండాలని, రెండవది కార్యోపకరణంగా ఉండాలని చెప్పడం జరిగింది. సజీవమైన ఆస్తి అంటే ఏమిటంటే బానిసలు స్థిరాస్తి వలె కాకుండా యజమానికి ప్రాణాలతో కూడిన పనిచేసేటువంటి సజీవమైన ఆస్తిగా ఉండాలి. అంటే స్థిరాస్తిగా కాకుండా జీవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ యజమానులకు సేవలు చేసేటువంటి వాడిగా ఉండాలి బానిసలు. దానికే సజీవమైన ఆస్తి అన్నాడు. అంటే యజమాని ఎలా కోరుకుంటే అలాగే సేవ చేయాలి, యజమాని ఎలా కోరుకుంటే బానిసలు అనేవాడు అలా పని చేయలేనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండో మాట తీసుకున్నట్లయితే కార్యోపకరణం. ఆ కార్యోపకరణాన్ని తీసుకున్నప్పుడు బానిసలు కార్యసిద్ధులై ఉండాలి. వాళ్ళకి సొంత అభిప్రాయం కానీ సొంత ఆలోచన కానీ ఉండటానికి వీల్లేదు. పూర్తిగా వారు పని చేసేటువంటి వ్యక్తులుగానే ఉండాలి, సేవ చేయటం వ్యక్తులుగా ఉండాలి. యజమాని వాళ్ళు తిన్నారా తినలేదా, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళపైన ఏ విధమైనటువంటి జాలి లేకుండా వాళ్ళని బానిసలుగా చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే అరిస్టాటిల్ బానిసత్వాన్ని సమర్థించాడనేటువంటి విమర్శ తీవ్రం అవటంతో కొంతకాలం తర్వాత తన భావాన్ని మార్చుకుని బానిసలు కూడా మనుషులే కదా, వాళ్ళ మానవత్వంతో చూడాలనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. ఇలాగా బానిసత్వం మీద అరిస్టాటిల్ తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇక మూడవది తీసుకున్నట్లయితే పౌరత్వం గురించి ఆయన ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. పౌరత్వానికి సంబంధించి తన అభిప్రాయాలు ఏం చెప్పాడనేటువంటి దానికి ముందుగా 15వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచి తత్వవేత్త అయినటువంటి జాన్ బోడిన్ ఏమన్నాడంటే, పౌరుడు అనగా ఎవరు అనేటువంటి విషయం మీద తన అభిప్రాయం ఏం చెప్పాడంటే, సార్వభౌమునికి లోబడి ఉండే జడ పదార్థం అని చెప్పాడు. పౌరుడు అంటే ఎవరంటే ఒక సార్వభౌముడు ఉంటాడు రాజ్యానికి, ఆ సార్వభౌముడికి లోబడి ఉండే ఒక జడ పదార్థము. అంటే వీడు సార్వభౌముడికి లోబడి ఉండేటువంటి వ్యక్తి తప్ప తను ఏ విధంగానూ మాట్లాడటానికి కానీ ఏ విధమైన స్వేచ్ఛ లేనటువంటి వ్యక్తి, జడ పదార్థంగా ఉంటాడనమాట అని చెప్పాడు. దీనిని బట్టి ప్రభుత్వం కానీ పాలకులు కానీ పౌరునికి గుర్తింపు లేదని, పౌరునికి స్వేచ్ఛ లేదనేటువంటిది అర్థమవుతుంది జాన్ బోడిన్ యొక్క అభిప్రాయం ప్రకారం. కానీ అరిస్టాటిల్ అలా ఒప్పుకోడు. పౌరులకు స్వేచ్ఛ ఉండాలి. పౌరులు అనేవాళ్ళు పరిపాలించబడటానికి యోగ్యులైనటువంటి వారు, అర్హత కలిగినటువంటి వాడు. కనుక పౌరుడు ఒక రాజ్యములో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పుట్టిన కారణం చేత పౌరత్వం రావాలి, పౌరసత్వాన్ని పొందుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలి. అంతేకాదు రాజ్య పరిపాలనలో పాలకుడిగా ఉండాలి, అలాగే పాలించబడేటువంటి వారిగా కూడా ఉండాలి అని పౌరత్వం మీద అరిస్టాటిల్ తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక నాలుగవది తీసుకున్నట్లయితే శాసన సార్వభౌమత్వం మీద తాను చెప్పినటువంటి అభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే తమ గురువు గారైనటువంటి ప్లాటో మొదటిగా ఒక మోడల్ స్టేట్ అని చెప్పాడు. ఆ తర్వాత రెండవ ఆదర్శ రాజ్యంలో లిఖిత శాసనము అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. గురువుగారి బాటలోనే అరిస్టాటిల్ కూడా లిఖిత శాసనము స్పష్టంగాను లిఖించబడి దృఢంగాను ఉంటుంది కాబట్టి ఒక రాజ్యానికి తప్పనిసరిగా లిఖిత శాసనం అనేటువంటిది ఉండి తీరాలి. ఆ లిఖిత శాసనం ఉన్నట్లయితేనే దాని ప్రకారమే ప్రజలు కానీ పాలకులు కానీ నడుచుకుంటారు. ఆ లిఖిత శాసనానికి సార్వభౌమాధికారం ఉండాలి, ప్రజలు పాలకులు అందరూ లోబడి పనిచేయాలనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ తన భావాల్లో చెప్పడం జరిగింది.
అంటే దీన్ని బట్టి రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యమో, రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు మన భారతదేశంలో మన రాజ్యాంగం పట్ల పాలకులు ప్రౌరులు ఏ విధంగా విధేయతను కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే శాసనానికి సార్వభౌమాధికారం ఉండాలి, శాసనానికి సార్వభౌమాధికారం ఉండి ప్రజలందరూ కూడా విధేయులుగా ఉండాలి అనే విషయాన్ని ఈ శాసన సార్వభౌమత్వం అనేటువంటి మాటలో స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక 5వ పాయింట్ తీసుకున్నట్లయితే మిశ్రమ రాజ్యాంగము, మిక్స్డ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాని గురించి ఏం చెప్పాడో చూద్దాం మనం. మిశ్రమ రాజ్యాంగం అనగా ప్రపంచంలో అనేక దేశాలు వాటి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, వాటి యొక్క ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితులను బట్టి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా వలస పాలన నుండి విముక్తి చెందినటువంటి రాజ్యాలు తప్పనిసరిగా ఏ దేశం నుంచి అయితే వలస వచ్చారో ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని అనుసరించడం జరుగుతూ ఉంటుంది. కానీ అరిస్టాటిల్ అది సరైనటువంటిది కాదు. ఒక దేశం యొక్క రాజ్యాంగము ఎలా ఉండాలంటే మిశ్రమ రాజ్యాంగంగా ఉండాలి అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఏ రాజ్యములో అయితే, ఏ రాజ్యాంగంలో అయితే, ఏ దేశం యొక్క రాజ్యాంగంలో అయితే మంచి లక్షణాలు ఉంటాయో వాటిని తీసుకుని మనం ఉపయోగించుకోవాలి. ఏ రాజ్యాంగంలో అయితే, ఏ దేశంలో అయితే మంచి విషయాలు క్రోడీకరించబడే రాజ్యాంగంలో ఉంటాయో వాటన్నిటిని మనం తీసుకుని ఒక మిశ్రమ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ప్రజలందరి ఆమోదయోగ్యంతో, పాలకుల యొక్క అండదండలతో వాటిని అమలు చేయాలి. అది స్పష్టంగా అమలు అయ్యేటువంటి రాజ్యాంగం, అందరి ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగంగా అరిస్టాటిల్ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మన భారత రాజ్యాంగాన్ని కూడా మిశ్రమ రాజ్యాంగంగా చెప్తూ ఉంటారు. రాజ్యాంగ నిర్మాత పూజ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక విషయాలను, అనేక రాజ్యాంగాల నుంచి మంచి విషయాలను తీసుకోవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు తీసుకున్నట్లయితే మనకు అమెరికా రాజ్యాంగం నుంచి, అలాగే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుంచి, ఇలాగా అనేక విషయాలను ప్రపంచంలో మంచి రాజ్యాంగాలలో ఉన్నటువంటి అంశాలను మనం తీసుకుని ఇది మన పెద్ద రాజ్యాంగంగా మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అరిస్టాటిల్ చెప్పిన విషయమే కదా, అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం దృష్టిలో పెట్టుకునే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు తీసుకొచ్చి మనకు రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కనుక ఒక రాజ్యం యొక్క పరిపాలనకు మిశ్రమ రాజ్యాంగము చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అరిస్టాటిల్ తన భావాల్లో వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇక 6వ పాయింట్ తీసుకున్నట్లయితే మధ్యతరగతి పాలన. ఇది వెరీ ఇంపార్టెంట్. పాలిటీ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో పాలిటీ అంటూ ఉంటారు. మధ్యతరగతి పాలన అంటే ఏమిటంటే ఒక రాజ్యములో అధికారం ధనిక వర్గం చేతుల్లో కానీ, ఇటు పేదవర్గం చేతుల్లో కానీ అధికారం ఉన్నట్లయితే వాళ్లకు ప్రజల యొక్క సమస్యలు, పేదవారి యొక్క ప్రాబ్లమ్స్ తెలిసేటువంటి అవకాశం లేదు. వారికి సరైనటువంటి అనుభవం కూడా ఉండదు. పేదవారైనటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు, విజ్ఞానం ఉండదు, చదువు ఉండదు. ధనికులైనటువంటి వారికి కడుపేదలు ఎలా ఉంటారో, మధ్యతరగతి ఎలా ఉంటారో కూడా తెలియదు. కనుక ఇక్కడ అధికారం అనేది మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే ఉండాలి. ఈ మధ్యతరగతి వారు అనేటువంటి వాళ్ళకి అన్ని సమస్యలు తెలుస్తాయి. వాళ్ళు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తెలుసుకున్నటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళ సమస్యలు తెలుస్తాయి, ధనవంతులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి. కనుక వాళ్ళే ఉత్తమమైనటువంటి పాలనను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మధ్యతరగతి పాలకులే చాలా ఉత్తమమైనటువంటి పాలకులుగా, మధ్యతరగతి వారే రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించగలుగుతారనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి అటు ధనికులు కానీ, ఇటు పేదవాళ్ళు కానీ కరెక్ట్ కాదు. అన్ని సమస్యలు తెలుసుకున్నటువంటి మధ్యతరగతి వాళ్ళే కరెక్టు రాజ్యాన్ని పరిపాలించడానికి అని చెప్పి మధ్యతరగతి పాలనను ఇతను సమర్థించడం జరిగింది. దానినే పాలిటీ అన్నారు.
అంటే ఇప్పుడు చివరిగా మధ్యతరగతి వర్గం వాళ్ళు పరిపాలన చేయాలనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ తన భావాల్లో చెప్పడం జరుగుతాం. ఇక 7వ మాట తీసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖా విధానం. ప్రాచీన కాలంలో పరిపాలన రాజరిక పాలన కొనసాగింది. రాజులే సర్వాధికారాన్ని కలిగి ఉండేవారు. శాసన కార్య న్యాయాధికారాలు రాజులే చలాయించేవారు. ఆ తర్వాత మధ్యయుగ కాలంలో కులీనులు అధికారం చేపట్టారు. వాళ్ళు కూడా ఈ 3 అధికారాలను వాళ్లే పరిపాలించడం జరిగింది. ఆ తరువాత కాలంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ ఈ పాలనా విధానం అనేటువంటి దాన్ని స్పష్టంగా విభజించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే అరిస్టాటిల్ ఆనాడే తన యొక్క ప్రభుత్వ శాఖా విధానాలను వివరించడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వ శాఖలు ఎలా ఉండాలో త్రివర్గంగా 3 భాగాలుగా ఏ విధంగా ఉండాలో ఆయన 3వ శతాబ్దంలోనే వివరించడం జరిగింది. దాంట్లో ఒకటి శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖ శాసనాలు తయారు చేస్తుంది. శాసనాలు తయారు చేసి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారికి కావలసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనాలు తయారు చేస్తుంది. అది శాసన శాఖ. మరి తయారు చేయబడినటువంటి శాసనాలను కార్యరూపం దాల్చడం కోసం, వాటిని అమలు చేయటం కోసం కార్యనిర్వహణ శాఖ అనేటువంటి దాన్ని 2వ శాఖగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్స్ అంటూ ఉంటారు. ఫస్ట్ దాన్ని లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్ అంటూ ఉంటుంది. ఈ కార్యనిర్వాహక శాఖ ఈ ఉద్యోగ బృందంగా ఉండి ఇదంతా కూడా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మరి పాలనలో కానీ, పరిపాలనలో కానీ, ప్రజల్లో కానీ, వ్యక్తుల మధ్య కానీ, రాష్ట్రాల మధ్య కానీ సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పరిష్కరించడం కోసం న్యాయశాఖ ఉండాలి అనేటువంటి విషయాన్ని తన రాజకీయ భావాల్లో చెప్పడం జరిగింది. కనుక ప్రభుత్వ శాఖలు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేటువంటి విషయాన్ని మనకి అరిస్టాటిల్ తన భావాలలో వ్యక్తం చేయడం జరిగింది. ఇక చివరగా 8వ పాఠం తీసుకున్నట్టయితే పౌర వర్గాలు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ప్లాటో తన విషయంలో చెప్పడం జరిగింది. పౌరులు ఒక వర్గంగా ఉండాలి, ఆ పౌరుడు ఒక ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ స్పష్టంగా చెప్పాడు. తన గురువుగారు అయినటువంటి ప్లాటో మాదిరిగానే ఇతను కూడా ఒక ధర్మసూత్రాన్ని చెప్పాడు. అది ఏంటంటే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోనకుండా ఎవరి పనును వారు సక్రమంగా నిర్వహించటమే ధర్మం అనేటువంటి ధర్మసూత్రాన్ని, గురువుగారి యొక్క ధర్మసూత్రాన్ని సమర్థించడం జరిగింది. ఈ రకంగా రాజ్యంలో పౌరులు 6 రకాలుగా ఉండాలి. మరి ప్లాటో రాజ్యంలో పౌరులు 3 వర్గాలుగా ఉండాలని చెప్పడం జరిగింది. పరిపాలకులు, సైనికులు, శ్రామికులుగాను. కానీ వాళ్ళ శిష్యుడు అరిస్టాటిల్ అంటూ ఉంటాడు, ఒక రాజ్యములో పౌరులు 6 వర్గాలుగా ఉండాలి. 1 ధనిక వర్గము, 2 పెట్టుబడిదారి వర్గము, 3 పరిపాలనా వర్గము, 4 సైనిక వర్గము, 5 వ్యవసాయక వర్గము, 6 వివిధ వృత్తులకు సంబంధించిన శిల్పి వర్గంగా 6 వర్గాలుగా పౌరులు ఉండాలని వివరించడం జరిగింది. దీంతో మనకి అరిస్టాటిల్ యొక్క రాజకీయ భావాలు 8 పాయింట్స్ కూడా స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వివరించడం జరిగింది. స్టూడెంట్స్ జాగ్రత్తగా ఫాలో కావాలి. ఇక విమర్శకు తీసుకున్నట్లయితే ఒక 2 పాయింట్లలో విమర్శను మనం కంప్లీట్ చేద్దాం. ఇతడు తత్వవేత్త అయినప్పటికీ కూడా పౌర సమానత్వాన్ని సమర్థించలేదు, పౌరుల యొక్క సమానత్వాన్ని సపోర్ట్ చేయలేదు, బానిసత్వాన్ని సమర్థించాడనేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది విమర్శకుడు. అందుచేతే తన యొక్క భావాన్ని కూడా మార్చుకున్నాడు. బానిసలు కూడా మనుషులే, వాళ్ళని జాగ్రత్తగా చూడాలి, అభిమానంగా చూడాలి, తన మానవతా భావాలతో, నైతిక విలువలతో కూడినటువంటి విధంగా చూడాలనేటువంటి విషయాన్ని తర్వాత చెప్పడం జరిగింది. ఇక 2వ పాయింట్, పాలిటీ మధ్యతరగతి పాలన సమర్థవంతమైన పాలన అవుతుందని చెప్పడం జరిగింది. మధ్యతరగతి వారు కూడా అవినీతి పరులు లేకపోతే అక్రమదారులు అయ్యేటువంటి అవకాశం లేకుండా ఉంటుందనేటువంటిది నమ్మజాలము. అందరూ ఒక రకంగా ఉండరు, మానవ స్వభావం వేరుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఇక రాజ్యములో పౌరులను 6 వర్గాలుగా విభజన చేయటం అది స్పష్టత కూడా కాదు,
అనేటువంటి విమర్శ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అరిస్టాటిల్ చెప్పినటువంటి భావాలన్నీ కూడా నేటి తరానికి కూడా ప్రభుత్వ పాలనలో పాలకులు వాటిని అనుసరించడం జరుగుతూ ఉంది. నేటికి కూడా అరిస్టాటిల్ని ఒక ఉత్తమమైనటువంటి రాజనీతి శాస్త్ర పితామహుడిగా తన అనేక రకాలైనటువంటి భావాలు చెప్పాడు. రాజ్యావతరణ గురించి చెప్పాడు, బానిసత్వం గురించి, పౌరసత్వం గురించి, శాసన సార్వభౌమత్వం గురించి, మిశ్రమ రాజ్యాంగం గురించి, మధ్య తరగతి పాలన గురించి, ప్రభుత్వ శాఖల గురించి, పౌర వర్గాల గురించి స్పష్టంగా ప్రపంచానికి చెప్పినటువంటి ఘనత ప్లాటోకి దక్కుతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా దీన్ని మీరు చదువుకోవాల్సిందిగా కోరుతూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.